ఇంకా ఇంటికి రాలేదు, ఈ చెన్నవిలని పట్టుకొని ఇంకెంతసేపు కూకున్నారు అంటే నా మీదకి వచ్చి ఒకటే ఏడుస్తూ ఉంటారు నన్ను పట్టుకొని. మా వాళ్ళు, మా ఆడవాళ్ళు పట్టుకొని ఏడుస్తారు. ఏమైంది ఏమైంది అంటే గిట్లా గిట్లా అన్నారు. ఎంత గలీజ్గా అసలు మేము చచ్చిపోవాలనిపిస్తుంది చిన్న మాకు. అంటే నేను ఓపికలేక పోయి అడుగుతలేక, నేను అడుగుతలే అంటే మా వాళ్ళు వద్దొద్దు అన్నారు. అప్పటికి నేను అడుగుతా ఎందుకు ఎప్పటికి ఇంతేనా అని, మన బతుకులు ఇంతేనా అని నేను పోయి అడగడానికి పోతే వాళ్ళు ఆడ ఆ గుడికాలు లేకున్నారు. అప్పటికి కిందికి వచ్చి ఒక మెట్ల పక్కనే కొబ్బరికాయల రూమ్ ఉంటుంది, కొబ్బరికాయలు అమ్మే రూము. ఆ రూమ్లో ఉండరు. అయితే నేను చూడలేదు. అయితే నేను గ్రూప్లో, మా ఊరు గ్రూప్లో ఏమని పెట్టినంటే, అన్న ఎందుకని ఇంత గలీజ్గా కొంత ఆడోళ్ళ ముఖం చూసి అన్న దర్శనానికి వస్తే ఇంత గలీజ్గా మాట్లాడతారు ఏందని అసలు అది నే మా వాళ్ళు ఇంట్లో ఇంత ఆనమన్నారు. అదే ఉడక నేను రిటర్న్ అంటే ఎంత ఇజ్జత్ పోతుంది, ఎంత అదే అవుతుంది మీకు అని నేను అడిగితే ఇక ఆ రికార్డింగ్ పెట్టి నేను బయటకు వచ్చిన. అయితే నన్ను పట్టుకున్నారు. ఇక పక్కనే ఉన్నారు ఒక రూమ్లో, నేను చూడలేదు. ఆ రూమ్లోకి పట్టుకున్నారు. ఇక పట్టుకొని బరాబర ఏడ్చుకుపోతారు ఇక. నిన్ను ఆ, ఆ, ఇంత అంటే బయట ఫస్ట్ అయితే నలుగురు అయితే బయట ఉన్నారు. పేర్లు చెప్పాలి. ఫస్ట్ గుంతేల శ్రీనివాస రెడ్డి, రెడ్డి. రెడ్డి ఎస్ మధురెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, ఉమ్, సతీష్ రెడ్డి, ఓకే. వీళ్ళు నలుగురు ఉన్నారు. పట్టుకున్నారు. ఉమ్, పట్టుకొని బరబర గుంజుకోతున్నారు. ఉమ్, గుంజుకోపోయి ఎట్లా పడితే అట్లా కొడుతున్నారు. నలుగురు గుంజుకొని వాళ్ళు అలసిపోయినాక ఇంకా వాళ్ళు అందరు ఫోన్ చేశారు. ఒక 30-40 మంది వచ్చారు. ఉమ్, 30-40 మంది వచ్చి ఒకటే రూమ్లో వేసి కొడుతూనే ఉన్నారు. మా అమ్మ అప్పుడే వచ్చి నువ్వు ఏమో నా కొడుకు తెచ్చాను ఊరికొచ్చి మా అమ్మ కొడుకుని నా యాంకలో పడి నా కొడుకుని కొడుకుని అంటే మా అమ్మ నువ్వు సతీష్ రెడ్డి అంటే ఆయన ఇట్లా జుట్టు పడుకొని ఇట్లా బొర్రె బొక్కలేసి నడుముల మీద తొక్కుతున్నాడు. సతీష్ రెడ్డి ఆ, తూకరాం రెడ్డి కొడుకు, ఉమ్, సర్పంచ్ కొడుకు. ఉమ్, ఇట్లా వంగబెట్టి తొక్కుతున్నాడు మా అమ్మని. ఉమ్, అయితే మా భార్య మా అక్క బయట ఉన్నారు. గేట్ పట్టుకొని ఊపుతారు. అన్న చచ్చిపోయా అన్న, మా నా తమ్ముడు హ్యాండిక్రాఫ్ట్ అన్న, హ్యాండిక్రాఫ్ట్ అంటే నాకు గతంలో యాక్సిడెంట్ అయింది, హ్యాండిక్రాఫ్ట్ రాడు. అయితే చచ్చిపోయానా వాడు ఒక్కడే అన్న, మాకు దిక్కు లేకుండా బతుకున్నాము, జర కనికరం చూపించానని నా బిడ్డని కాళ్ళకాడ పెట్టిండు. మధురెడ్డి కాళ్ళకాడ పెట్టిండు ఉమ్, నా బిడ్డని, 2 నెలల పిల్లని. ఆ, మా కాళ్ళకాడ పెడితే వాడు నన్నెంత దానిండో నా బిడ్డను ఉడకంగా నన్నే అనుకున్నాడో మళ్ళీ ఏమో అంత కోపం వల్ల తంతే. నిన్నే ఎందుకు అనుకుంటాడు? పాపం కదా, కళ్ళు కనబడతాయి కదా. వానికి అట్లా ఉడకంగా కళ్ళు కనబడేది అంతే అంత కదా. అంత కోపం వల్ల చేసి తంతే. నా బిడ్డ చిన్న పాప నన్ను ఉడకంగా చూడకుండా అంత కోపంతో తంతే. ఉమ్, ఇంత దూరం అన్న 2-3 మీటర్ల దూరంలో పడ్డది ఉమ్, పిల్ల. ఒక్కటేసారి కయ్యన మొత్తుకున్నది. ఆమెకి ఎంత నోరు ఉందో పాపం, చిన్న నోరు, అంత నొప్పి వేస్తుందో అంతగానో మరిచింది.